యేసయ్య సిలువ ఎక్కకముందు, సిలువలో 7 మాటలు పలకకముందు 7 అన్యాయపు తీర్పులు పొందాడు. 7 అన్యాయపు తీర్పులు పొందాడు. ఆ అన్యాయపు తీర్పులు పొందుతాడనేది కూడా ప్రవచనంలో భాగమే. ప్రవచనం చెప్పబడింది. దేవుడు అన్యాయపు తీర్పు పొందుతాడని యెషయా 53లో ప్రవచనంగా చెప్పబడింది. ఆయన పొందిన ఆ అన్యాయపు తీర్పులు, ఆయనకు చేయబడిన ప్రతిదీ, ఆయనకు చేసిన యేసయ్య జీవితంలో జరిగిన ప్రతిదీ, పుట్టుక దగ్గర నుంచి సిలువ వేయబడే వరకు కూడా ప్రతిదీ ప్రవచనాత్మకమే. ఆయన ప్రతిదీ ప్రవచనం నెరవేర్చబడేటట్లే జరిగినాయి. ఈ అన్యాయపు తీర్పులన్నీ మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఉంటాయి, 26వ అధ్యాయంలో ఉంటుంది. అంటే 3 సువార్తల్లో ఆఖరి 2వ అధ్యాయం, ఆఖరి అధ్యాయానికి ముందు అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉంటుంది అన్యాయపు తీర్పు. లూకా సువార్త 22వ అధ్యాయంలో ఉంటుంది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది. ఈయన యేసుక్రీస్తు పొందిన 7 అన్యాయపు తీర్పులు. అన్యాయపు విచారణలు అంటే ఎవరికైనా శిక్ష విధించే ముందు న్యాయాధిపతి, జడ్జిలు ఏమంటారు, విచారణ చేస్తారు కదా, నిజంగా ఈ తప్పు చేశాడా లేదా అని 2 పార్టీల మధ్య విచారణ జరుగుతుంది. కోర్టు సినిమాలో ఎన్నో చూస్తుంటాం. అట్లా అన్యాయంగా 7 రకాల విచారణలు జరిగినాయి యేసుక్రీస్తుకి. 3 మతపరమైన విచారణలు, 3 సాంఘికమైనవి, 3 మతపరమైనవి. అంటే మతపరమైన దోషాలు చెప్పారు, దేవదూషణ అని. 3 సాంఘికమైనవి. అదేమంటే దేశద్రోహం కింద చిత్రీకరించడం. ఎందుకంటే మతపరంగా దేవదూషణ అని చెప్తే అక్కడ శిక్ష పడేటట్టు లేదని సాంఘికంగా రాజుకి ఎదురు తిరిగాడు, తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఈయన ఒక కొత్త రాజ్యాన్ని తీసుకురాబోతున్నాడు, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశద్రోహం చేస్తున్నాడని తిప్పి చేశారు. 3 మతపరమైనవి, 3 సాంఘికమైనవి, 1 దైవికమైనవి. దేవుడు కూడా ఆయనకి అన్యాయపు తీర్పు ఇచ్చాడంట. ఇవి మనం తెలుసుకుందాము. యెషయా 53:10వ వచనంలో అతని నలగగొట్టుటకు దేవునికి ఇష్టమైన పరిహారార్థ బలిగా అతని నలగగొట్టుటకు దేవునికి ఇష్టమైన అని ఉంటుంది చూడండి. అతని అంటే యేసుక్రీస్తుని నలగగొట్టడానికి, సిలువ వేయటానికి తండ్రి అయిన దేవుడికి ఇష్టమైందంట. ఇది దైవికమైన ఆఖరి 7వ తీర్పు. ఏంటంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకి సన్హెద్రిన్ సభ అనేది మతపరమైనది ఉండేది. సన్హెద్రిన్ సభ, ఆ సన్హెద్రిన్ సభ వాళ్ళు మతపరంగా ఏ తప్పు జరిగినా వాళ్ళు విచారణ చేసి శిక్ష విధించేవాళ్ళు. కానీ ప్రాణం తీసే అధికారం మాత్రం సన్హెద్రిన్ సభకి ఉండదు. ప్రధాన యాజకుడు ఆధ్వర్యంలో ఉంటుంది సన్హెద్రిన్ సభ. ప్రాణం తీసే శిక్ష వేసే అధికారం రోమా ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. అయితే ఏం చేశారంటే రోమా ప్రభుత్వం కింద యూదా ప్రభుత్వం ఉండేది. హేరోదు రాజు ఉండేవాడు. సన్హెద్రిన్ సభకి రోమా గవర్నమెంట్కి మరణశిక్ష విధించే అధికారం ఉంటుంది. సన్హెద్రిన్ సభకి మరణశిక్ష విధించే అధికారం లేదు. వాళ్ళు రోమా గవర్నమెంట్ కింద ఉండేవాళ్ళు, యూదా ప్రభుత్వం వాళ్ళు. అయితే మొట్టమొదటి జరిగింది ఏంటంటే అన్నా ఎదుట. అన్నా ఎవరంటే, ఇది యోహాను సువార్త 18వ అధ్యాయము 12 నుంచి 27 వరకు 28 వరకు ఉంది. మధ్యరాత్రి జరిగింది ఈ తీర్పు మధ్యరాత్రి జరిగింది. చదువుతారా? యోహాను సువార్త 18:12 నుంచి అంటే చదవండి. చాలా మొదట ఎక్కడ చేశారు విచారణ? అన్న. ఈ అన్న ఎవరు? ప్రధాన యాజకుడైన కయపకు పిల్లనిచ్చిన మామ. అన్న ఎవరంటే ప్రధాన యాజకుడైన కయపకు పిల్లనిచ్చిన మామ. అంతకుముందు అన్న ప్రధాన యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడుగా చాలా సంవత్సరాలు చేశాడు. చాలా సంవత్సరాలు చేసి పదవీ విరమణ చేశాడు.
పదవీ విరమణ చేసినా కానీ ఆయన అల్లుడే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన వెనక నుంచి పతనం చేస్తున్నారు. ఆయన అల్లుడు ప్రధాన యాజకుడు కాబట్టి ప్రధాన యాజకుడు చేసే ఆ బాధ్యతని అన్న చేసి అన్న ఇంటిలో మధ్యరాత్రి యేసేను అన్యాయంగా తీర్పు తీర్చారు, విచారణ చేశారు. తర్వాత ఎందుకు చేశారు అని అంటే అన్న కయప ఏమో ప్రధాన యాజకుడు, అన్న ఏమో వాళ్ళ మామ, వాళ్ళిరువురు కలిసి ఆలయంలో పావురాలు అమ్ముకునేవాళ్ళు, గొర్రెలు అమ్ముకునేవాళ్ళు. అంటే బలి అర్పించడానికి పావురాలు కావాలి, గొర్రెలు కావాలి కాబట్టి ఆ బలి అర్పించడానికి పావురాలు గొర్రెలు అమ్ముకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రధాన యాజకుడే ఆ పావురం బలి అర్పించడానికి అర్హమైందా కాదా, ఆ గొర్రెలో ఏమన్నా మచ్చ డాగు ఉందా అని చూసి నిర్ణయించాలి. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళే అక్కడ పావురాల్ని గొర్రెల్ని పెట్టి వాళ్ళు ఇచ్చిందే కొనాలి. వీళ్ళు కనుక ఇశ్రాయేలీలు వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకుంటే అదేదో మచ్చుంది, ఇది పనికిరాదు అని చెప్పి వెళ్ళగొట్టేసేవాళ్ళు. ఏదంటే వ్యాపారం చేసేవాళ్ళు ప్రధాన యాజకులు. అయితే వాళ్ళు ఇచ్చిందే కొనాలి, అప్పుడు వాళ్ళ వ్యాపారం అయ్యేది. తర్వాత అక్కడ వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళు ప్రజలు బలి అర్పించడానికి ఎరుషలేములో ఒక డబ్బు ఉండేది, వాళ్ళ దేశంలో ఒక డబ్బు ఉండేది. ఆ డబ్బును మార్చడానికి కూడా రూకలు మార్చే వాళ్ళని చూసి కదా యేసుక్రీస్తు అవన్నీ నెట్టేసి కోప్పడ్డను నా మందిరము ప్రార్థనాలయం కానీ వ్యాపారం పిల్లుగా చేశారని. అప్పుడు వాళ్ళు అట్లా వ్యాపారం పిల్లుగా చేశారు. అలా చేశారు కాబట్టి వాళ్ళిద్దరూ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన బోధలు విని అందరూ యేసుక్రీస్తు అంతా వెళ్ళిపోతుంటే వీళ్ళకి అసూయ కలిగింది, వీళ్ళ వ్యాపారానికి ఆటంకం కలిగింది. కాబట్టి వాళ్ళు అన్యాయంగా యేసుక్రీస్తు మీద తీర్పు చేశారు. మొట్టమొదట అన్న ఇంటిలో జరిగింది. రెండవ తీర్పు ఏంటంటే మొదటి తీర్పు అన్న ఎవరు? ప్రధాన యాజకుడైన కయపకి పిల్లనిచ్చిన తండ్రి మామ, ఆయన ఇంట్లో అన్యాయం జరిగింది. ఆ తర్వాత కయప ఇంటిలో జరిగింది. కయప ఎవరంటే ప్రధాన యాజకుడు. యాక్చువల్గా తీర్పు తీర్చాల్సింది కయపే, ఆయనకే అధికారం ఉంది. ఆయన ఇంటిలో మధ్యరాత్రి నుంచి తెల్లవారే వరకు అన్యాయంగా తీర్పు తీర్చాడు. రకరకాలు ఈయన దేవదోషం చేశాడు, నేనే దేవుడి కుమారుని అంటున్నాడు, ఏవేవో నేరాలు మోపారు కానీ ఒక్క నేరం కూడా రుజువు పరచలేకపోయారు. అయితే సన్హెద్రిన్ సభ సభ్యులందరూ వచ్చారు, వాళ్ళందరికీ అధికారం ఉంది. కానీ యూదుల ధర్మశాస్త్రం ప్రకారం రాత్రి ఏ విచారణ చేయకూడదు. రాత్రి చేసిన విచారణ ఎంక్వైరీకి చట్టబద్ధత ఉండదు. కాబట్టి తెల్లవారిన దాకా మార్కు సువార్త 14:61-62 ఉంటుంది. మార్కు సువార్త 14 అధ్యాయము 61-62. చాలు. అంటే ఈ ప్రధాన యాజకుడైన కయప ఇంటిలో జరిగిన ఈ విచారణలో వాళ్ళు రకరకాల నేరాలు మోపారు. అన్ని నేరాల్లో పెద్ద నేరం ఏమంటే దేవదూషణ. నేను దేవుని కుమారుని అని చెప్పుకుంటావు, అది ఇంత దేవదూషణ, రాళ్లతో చంపి మరణశిక్ష విధించదగ్గదే అని చెప్పేసి చేశారు. అయితే రాత్రి చేసిన చట్టం చల్లదు కాబట్టి తెల్లవారేదాకా ఎదురు చూస్తూ వాళ్ళు వెయిట్ చేశారు. తెల్లవారిన తర్వాత సన్హెద్రిన్ సభ వాళ్ళు మళ్ళా ఒకసారి విచారణ చేశారు. మూడవ ఎంక్వైరీ చేసి ఆ రాత్రి చేసిన దానికి అన్యాయంగా చేసిన ఆ తీర్పుని చట్టబద్ధం చేశారు. తెల్లవారిన తర్వాత ఏమని చేశారు? దేవదూషణ అని చెప్పేసి దేవుణ్ణి దూషించాడు, అందుకు ఆయనకు మరణశిక్ష విధించాలని చెప్పి దేశద్రోహం మోపారు. అయితే దేవదూషణ ఒక్కటి పిలాతు దగ్గర, రోమా గవర్నమెంట్ దగ్గర వీళ్ళకి దేవదూషణ మోపిన తర్వాత దేవదూషణ మీద మరణశిక్షణ విధించడానికి లేదు. అందుకని ఇంకొక ద్రోహం, దేశద్రోహం, నేనే రాజునని చెప్తున్నాడు. ఈయన రోమా ప్రభుత్వానికి లోపడలేదు. రోమా కైసర్ కదా మన రాజు, కైసర్కి వ్యతిరేకంగా కొత్త రాజ్యాన్ని తయారు చేయడానికి చూస్తున్నాడు, నిర్మించడానికి చూస్తున్నాడని చెప్పేసి ఒక దేశద్రోహం నేరం మోపి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? అన్నా దగ్గర అన్యాయపు విచారణ, కయప దగ్గర అన్యాయపు విచారణ, తెల్లవారిన తర్వాత సన్హెద్రిన్ సభ వాళ్ళు దాన్ని చట్టబద్ధం చేసి దేశద్రోహం నేరం కూడా మోపి పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. ఎందుకంటే
వాళ్ళకి మరణశిక్ష విధించే రైట్ లేదు కాబట్టి పిలాతు మరణశిక్ష విధించే రైట్ ఉంది కాబట్టి అక్కడ తీసుకెళ్తారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. ఎందుకు ఆయన్ని అప్పగించారు అనేది ఉంటుంది. ఆయన్ని అసూయ చేత అప్పగించారు. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు అంటే యేసయ్య ఏ తప్పు చేయలా, అసూయ చెందారు వాళ్ళు. జనాలంతా ఆయన వెంట వెళ్ళిపోతూ ఆయన బోధనలకు ఆకర్షించబడటం వల్ల ప్రధాన యాజకుడి దగ్గరికి వాళ్ళకి చర్చిలు ఉండే కదా, చర్చి దగ్గరికి రాకుండా ఉండేసరికి అసూయ చెంది ఆయన మీద మరణశిక్ష పొందాల్సినంత నేరాలు మోపాలని చూశారు కానీ ఒక్క నేరం కూడా రుజువు చేయలేకపోయారు. ఎందుకంటే యేసయ్య పొందిన పాపులారిటీని బట్టి వాళ్ళు అసూయ చెందారు. ఇది ఎన్నోది అయిపోయింది? 3వది అయిపోయింది. 4వది ఏంటంటే ఇప్పుడు రోమా గవర్నమెంట్ దగ్గరికి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు దగ్గరికి తీసుకొచ్చి ఈయన మాకు దేవదోషం చేస్తున్నాడు, దేశద్రోహం చేస్తున్నాడు, ఎన్ని నేరాలు మొప్పినా ఒక్కటి రుజువు చేయలేకపోయారు. యేసుక్రీస్తు మాత్రం నోరు తెరవలేదు. పిలాతు ఏం చేశాడంటే వీళ్ళు ఇప్పుడు చదివిన వాక్యాలు అర్థమైంది కదా, వాళ్ళు అసూయ చేత చేస్తున్నారు అనేది పిలాతుకు ఆయన ఏం తప్పు చేయలేదని అర్థమైనప్పుడు పిలాతు పర్సనల్గా ప్రైవేట్గా ఆయన రూమ్లోకి సపరేట్ వీళ్ళందరూ గొల్లు చేస్తుంటే యేసుక్రీస్తుని ఆయన రూమ్లోకి సపరేట్గా తీసుకెళ్ళి అన్నీ అడుగుతాడు. క్వశ్చన్లన్నీ విచారణ చేయడం అంటే అదే కదా, క్వశ్చన్లన్నీ అడిగితే ఎన్ని క్వశ్చన్లు అడిగినా కానీ ఆయనలో ఏ నేరం పిలాతు కూడా కనుక్కోలేకపోయాడు. ఆయన నిర్దోషి అని పిలాతు కనుక్కొని దృఢంగా తెలుసుకున్నాడు ఆయన నిర్దోషని. ఏమన్నా చేసి అతన్ని తప్పించుదామని చెప్పేసి ఎంతగా ప్రయత్నించినా కానీ వీళ్ళు ఒప్పుకోలేదు. అయితే ఇక లాభం లేదనుకొని పిలాతు ఏం చేస్తాడంటే ఆయన వేషధారణ చూసి, ఆయన యేసుక్రీస్తు వేషధారణ గలిలయుడిలాగా ఉందని చూసి ఈయన గలిలయుడువా అని అడిగితే అవును అని అంటే, గలిలయుడిని తీర్పు తీర్చడానికి నాకు అధికారం లేదు, హేరోదు దగ్గరే, హేరోదు జ్యూరిస్డిక్షన్ అది, హేరోదు పరిధి, అక్కడికి వెళ్ళి తీర్పు తీర్చమని హేరోదు దగ్గరికి పంపుతారు. ఎన్ని చోట్లకి తిప్పారు యేసుక్రీస్తు చూడండి. ఇంకా నైట్ నుంచి ఫస్ట్ అన్న, తర్వాత కయప, తెల్లవారి తర్వాత సన్నిధి సభ వాళ్ళు, తర్వాత పిలాతు పర్సనల్గా చేశాడు ఒకసారి, అది 4వది అయిపోయింది. పిలాతు పర్సనల్గా చేసింది అయిపోయిన తర్వాత మళ్ళీ హేరోదు దగ్గరికి పంపుతారు. ఎందుకు? ఆయన గలిలయుడు అని చెప్పేసి, నా జ్యూరిస్డిక్షన్ కాదు, గలిలయుడు అయితే హేరోదు చేయాలి అని చెప్పేసి ఆయన కంట్రోల్ అని చెప్పి ఆయన దగ్గరికి పంపారు. గలిలయుడికి గవర్నర్గా హేరోదు ఉన్నాడు. ఇది 5వ తీర్పు. హేరోదు ముందు నుంచున్నది 5వ విచారణ. ఇతను హేరోదు ఎవరంటే బాప్తిస్మిచ్చే యోహానుని తల నరికి చంపేసిన వాడు హేరోదు రాజు. అతను యేసుక్రీస్తు గురించి విని అతన్ని చూడగోరాడంట. చిన్నపిల్లల్ని కూడా వీళ్ళ తండ్రి హేరోదు తండ్రి యేసుక్రీస్తు పుట్టినప్పుడు 2 ఏళ్ల వయసప్పుడు చిన్నపిల్లలు చంపిన ఆయన. అంటే వీళ్ళంతా క్రూరమైన రాజులు హేరోదు వంశస్థులు. అయితే ఈయన బాప్తిస్మిచ్చే యోహానుని చంపిన హేరోదు ముందుకి యేసుక్రీస్తు వచ్చాడు. 5వ విచారణ ఇది. 5వ విచారణలో హేరోదు యేసుక్రీస్తుని ఎన్నెన్నో క్వశ్చన్స్ వేశాడు, ఎన్నెన్నో అడిగాడు. యేసుక్రీస్తు ఒక్కదానికి జవాబు చెప్పలేదు, నోరు తెరవలేదు, ఒక్కదానికి జవాబు చెప్పలేదు. అప్పుడు హేరోదు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని ఎగతాళి చేసి అవమానించి మళ్ళా పిలాతు దగ్గరికి పంపించాడు. పిలాతు దగ్గరికి పంపిస్తే ఇప్పుడు హేరోదుది 5వ విచారణ, మళ్ళా పిలాతు దగ్గరికి పంపించినప్పుడు అది 6వ విచారణ. అప్పుడు పిలాతు రాళ్ళు పెంచిన గబ్బాతా అనే స్థలం దగ్గర కూర్చుని అతని గురించి మళ్ళీ ఇంకొకసారి విచారణ చేస్తాడు. పిలాతుకి అధికారం ఉంది, ప్రజలందరికంటే పిలాతుకి అధికారం ఉంది. పిలాతు అతను కావాలి అనుకుంటే యేసుక్రీస్తుని తప్పించగలడు, కానీ ఎంత ట్రై చేశాడో పిలాతు. అతని భార్య కూడా అతనికి కబురు పెట్టింది, కానీ అతని నిర్దోషాన్ని నా దర్శనంలో చూసే కళలో అతనికి హాని లేదు. కానీ పిలాతు ఎంత ట్రై చేసినా కానీ దుర్మార్గుల గర్జనలు, ప్రజల బెదిరింపులు, ప్రజలు ఏమని వీళ్ళంతా ఏం చేశారు, ఇతన్ని చంపితే ఎట్లంటే ఈ రక్తదోషం మా మీద మా పిల్లల మీద వస్తుందని ఒప్పుకున్నారు ఇస్రాయేలు.
ఆ శిక్షని ఇప్పటికీ ఈనాటికి అనుభవిస్తున్నారు. ఇప్పుడు జరిగే యుద్ధంలో కూడా వాళ్ళని రకరకాల హిట్లర్ సమయంలో కొన్ని లక్షల మంది 40 లక్షల మందిని ఒక గ్యాస్ టాంబర్లో వేసి యూదులందరినీ చంపేశారు. అదే శాపం. వాళ్ళ మీద పలుకున్నారు. అందుకే మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం నిర్లక్ష్యంగా శాపాలు పలుకుంటే అవి మన పిల్లల తరాలకు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు పిలాతు దగ్గర తీసుకెళ్ళి ఎంత ట్రై చేసినా ఆ దుర్మార్గుల యూదుల గర్జనలు, ప్రధాన యాజకుల కుట్రలు కుతంత్రాల మధ్య పిలాతు భయపడ్డాడు. పిలాతునే బెదిరించాడు, నువ్వు గనక ఈయనకి సిలువ వేయకపోతే, ఇలా తీసుకొచ్చాడు కదా, బరబ్బని విడుదల చేయనా, ఏసలబడిన ఈ యేసును విడుదల చేయనా అంటే, లేదు యేసు బరబ్బానే విడుదల చేయమని కోసం అంటే వాళ్ళు చెడ్డవాడిని ఎన్నుకున్నారు. యేసుని ఇప్పుడు లోకం కూడా అదే ఉంది. ఆ దేవుడిని తృణీకరించి దుష్టుడైన సాతాన్ని ఎన్నుకుంటున్న ప్రస్తుత కాలపు దుష్టలోకంలో మనం బతుకుతున్నాము. నువ్వు గనక ఈ యేసుకి సిలువ వేయకపోతే మేము కైసరుకి చెప్తాము. ఆయన అంటే పిలాతు కంటే పెద్ద రాజు, రోమా గవర్నమెంట్కి హెడ్ ఆయన చెప్తాము, అప్పుడు నీ పోస్టు పోతుందని బెదిరిస్తే అప్పుడు పిలాతు భయపడి తన పోస్టుకి ఎసరు వస్తుందని చెప్పి భయపడి యేసుక్రీస్తు నిర్దోషం తెలిసినా సరే దేవుడు అతన్ని సిలువ వేయడానికి అప్పగించాడు. ఈ మనుషుల వల్ల జరిగిన తీర్పులు, అన్యాయ తీర్పులు ఎన్నైపోయినాయి? 6 అయిపోయింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు కూడా యేసుక్రీస్తుకి అన్యాయంగా తీర్పు తీర్చాడంట. ఎందుకు తీర్చాడు అంటే మనల్నందరినీ ఆ ఒక్క కుమారుణ్ణి బలిపెట్టి మనల్నందరినీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడం కోసం, మనల్ని రక్షించడం కోసం మన పట్ల కృప చూపి ఆయన యేసుక్రీస్తుకి అన్యాయం తీర్పు తీర్చాడు. 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పట్టబడి అసలైతే దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఆ న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకుని. దేవుడు ఎలాంటి వాడు? న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు. కానీ ఇక్కడ అన్యాయంగా తీరుస్తున్నాడు. ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఆయన ఏమైనా పాపం చేశాడా? ఏమీ లేదు. ఎందుకు? లోక పాపం అంతా ఆయన మీద మోపారు. లోక పాపం అంతా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల పాపాలు, అప్పుడు మనం పుట్టలేదు, మన పాపాలు కూడా, మన తర్వాత పుట్టబోయే తరాలు అందరి పాపాలని ఆయన మీద మోపి దేవుని గొర్రెపిల్లగా శిలువలో బలి చేశాడు. ఎందుకంటే దేవుడు మహాపరిశుద్ధుడు, తండ్రి అయిన దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయనలో ఆయనలో పరిశుద్ధమైన ఉగ్రత, పరిశుద్ధమైన ప్రేమ రెండు ఉంటాయి. ఆయనలో పరిశుద్ధమైన ఉగ్రత ఉంటుంది, పరిశుద్ధమైన ప్రేమ ఉంటుంది. నువ్వు తప్పు చేసావనుకో ఆయన ఉగ్రత ఏమంటుందంటే శిక్ష విధించమంటది. కానీ ఆయన తండ్రి ప్రేమ, అయ్యో నా కుమారుడిని రక్షించుకోవాలి అని ఆ బిడ్డను రక్షించాలంట. ఆయన ఉగ్రత శిక్షించమన్నప్పుడు ఆయన మనల్ని శిక్షించకుండా మన తరపున తన సొంత కుమారుణ్ణి బలిగా పెట్టేశాడు. రోమా పత్రికలో తన సొంత కుమారుడిని మరణానికి మీకోసం అప్పగించిన దేవుడు మీరు ఇంకేం అడిగినా ఇస్తాను అని చెప్పింది. అలాగా ఆయన అన్యాయపు తీర్పు తీర్చి కిందకి చదవమ్మ ఇంకా మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద ఆయన పాప శరీరాకారం ధరించాడు, కానీ ఆయనలో ఏ పాపము లేదు. కానీ మన పాపాన్ని ఆయన శరీరమందు మాను మీద భరించాడు. న్యాయమైన తీర్పు తీర్చే దేవుడు మన కోసం, అంటే మన మీద పార్షాలిటీ చూపించాడు. దేవుడు మన మీద పార్షాలిటీ చూపించాడు, తన కుమారుణ్ణి బలిపెట్టాడు. తర్వాత రోమా 8వ అధ్యాయం 3వ వచనం, ఆత్మను అనుసరించి మన యందు పాప పరిహార, మనం చేసిన పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని
పాప శరీరాకారంతో పంపాడు, కానీ ఆయనలో పాపం లేదు. ఏ శరీరమందు? యేసుక్రీస్తు శరీరమందు పాపం. ఏ పాపానికి? మనందరి పాపం. ఆదాము మొదలుకొని కడపటి మానవుడు రేపు రెండవ రాకడలో వచ్చేటప్పుడు కడపటి మానవుడు పుట్టే అందరి పాపాలని ఆయన శరీరమందు శిక్ష విధించాడు. అయితే అంటే యేసుక్రీస్తుకి దేవుడు, సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు కూడా అన్యాయపు తీర్పు తీర్చాడు. ఆయన ఏం తప్పు చేయాలి? నిజంగా తప్పు చేసిన వాడికే కదా శిక్ష విధించాలి. కానీ ఆయన మొత్తము 3 మతపరమైనవి, 3 సాంఘికపరమైనవి, 1 దైవికమైనవి, మొత్తం 7 అన్యాయపు తీర్పులు తీర్చాడు, తీర్పులు ఎదుర్కొన్నాడు. కానీ నోరు తెరవలేదు. మన మీద ఎవరన్నా నిందలేశారనుకోండి, మనం చేయని తప్పుకి నేనే ఎవరోనో ఎందుకు చెప్పుకోవడం, నేను చేయని తప్పుకు మాది పెద్ద కుటుంబం, ఎన్నెన్నో నిందలు అనని మాట అన్నట్టుగా, చేయని తప్పు చేసినట్టుగా రకరకాలుగా క్రియేట్ చేస్తే నేను అలా చేయలేదని గింజుకొని పోట్లాడి చెప్పి ట్రై చేస్తాం మనం. కానీ యేసుక్రీస్తు అరే నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు, నా మీద ఎందుకు శిక్ష వేస్తారు అని ఏమన్నా మొత్తుకున్నాడా? తండ్రితో పోట్లాడా? నాకు ఈ శిక్ష ఎందుకు అని అన్నాడా? మనుషుల ముందు నోరు తెరవలేదు యేసుక్రీస్తు, దేవుని ముందు కూడా నోరు తెరవలేదు. నన్ను ఎందుకు, నువ్వు న్యాయంగా తీర్పు తీర్చే దేవుడివి తండ్రి, కానీ నువ్వేంటి నాకు ఇంత అన్యాయంగా తీర్పు తీర్చినావు తండ్రి అయిన దేవుడిని అడిగాడా యేసుక్రీస్తు? అడగలేదు. పిలాతు నీకు తెలుసు కదా నేను నిర్దోషిని, అయినా నువ్వు నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు అని నోరు తెచ్చి ఒక మాట చెప్పాడా? ఎవ్వరి ముందు ఆయన నోరు తెరవలేదు. మనం కూడా నోరు తెరవటం మానేయాలి. మన మీద అన్యాయంగా నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, తిరస్కారాలు వచ్చినా, భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, తర్వాత తల్లిదండ్రుల వల్ల కానీ, తోటి స్నేహితుల వల్ల కానీ, తిరుగు పొరుగు వారి వల్ల కానీ నోరు విప్పకూడదు. మనము మాట చెయ్యనిది మౌనం చేస్తుందంట. మాట చెయ్యనిది మౌనం చాలా పవర్ఫుల్. ఒకడు మౌనంగా ఉంటే అతడు వివేకి అని ఎంచబడినని సామెతల్లో చెప్పబడి. మనం ఎంత నోరు మోసుకుంటే అంత. డబ్బుని సేవ్ చేసినోడు, డబ్బుని దాచుకుని పొదుపు చేసినోడు ధనవంతుడు అవుతాడంట. మాటని తక్కువగా మాట్లాడి పొదుపు చేసుకున్నవాడు నీతిమంతుడు అవుతాడంట. ఏం చెప్పండి? డబ్బుని పొదుపు చేసుకుని దాచుకుంటే ధనవంతులు అవుతారు, మాటని పొదుపు చేసుకుంటే నీతిమంతులు అవుతారు. మనము 1000 మాటల చూపించని ప్రభావం మన మౌనం చూపిస్తుంది. మన మీద నింద వేసేవాడు, తిరస్కారం చేసేవాడు, అవమానం చేసేవాడి ముందు మనం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే వాడికే కొద్దిసేపు అయిన తర్వాత విసుగుతుంది, సిగ్గు కలుగుతుంది. ఎన్నన్నా మాట్లాడలేదంటే ఇంక మాట్లాడలేదు, 2 చేతులు కలిపితే చెప్పండి. కాబట్టి మనము ఏ విషయానికి కూడాను బాధపడకూడదు, ఏ తిరస్కారానికి, ఏ అన్యాయానికి బాధపడకూడదు, మౌనంగా ఉండాలి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడవాలి. నోరు తెరవకుండా ఎన్ని అన్యాయాలు జరిగినా, పేతురు పత్రికలో ఇక్కడ ఉంటుంది చూడండి, మీరు అన్యాయంగా సహిస్తే అది మీకు హితమవుతుంది, మేలు చేసి కీడు అనుభవిస్తే అది మీకేమి హితమో, అన్యాయంగా ఏదన్నా భరిస్తే అది మీకు హితం అంటే మంచిది అని అర్థం. అలా అవుతుంది అని ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎటువంటి అన్యాయపు పరిస్థితులు, అన్యాయంగా మనం నిందల మోపనండి, ఏం చేసినా కానీ నోరు మాత్రం మనము తెరవకూడదు. 17వ వచనం 3వ వచనం, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. మనం అన్యాయంగా ఎంత, ఆ పైన కూడా ఉంటుంది, మనం ఎంత అన్యాయంగా చేసిన తీర్పులు తీర్చినా, ఎంత నిందలు వచ్చినా నోరు తెరవకుండా మన తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఏడవకూడదు మనుషుల ముందు. తండ్రి అయిన మన యేసుక్రీస్తు వద్దకే వెళ్ళి మన ఏడుపు కానీ, మన కష్టం కానీ, మన దుఃఖం కానీ చెప్పుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పరిష్కరిస్తాడు. యేసుక్రీస్తు నోరు తెరవకుండా వాటన్నిటినీ భరించిన తర్వాత ఆయన ఏమన్నా దేవుడు వదిలేశాడా? ఆయన అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన ఆయన కూర్చున్నాడు, కాబట్టి పరలోకానికి ఎక్కిపోయి ఇప్పుడు యేసు నామంలో తప్ప మరొక నామంలో రక్షణ లేదు. అంతగా ఆయన ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. మనల్ని కూడా
మనం ప్రతి శ్రమని, ప్రతి కష్టాన్ని, ప్రతి అవమానాన్ని, దోషాన్ని, నిందల్ని, తిరస్కారాన్ని కలిగినప్పుడు ఏడ్చి గోడ పెట్టకుండా, ఎదురు తిరగకుండా, పోట్లాడకుండా, గొడవలు పెట్టుకోకుండా, ఎవరైతే నోరు తెరవకుండా మౌనంగా ఉండి మీ తండ్రి ఎదుట, మీ తండ్రి అయిన దేవుని ఎదుట నోరు తెరవండి, మనుషుల ఎదుట నోరు తెరవద్దు. మీ తండ్రి అయిన దేవుడి ఎదుట ప్రార్థనలు ఏడవండి, మనుషుల ఎదుట ఏడవద్దు. అలా చేసిన వాళ్ళని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవుడు అలాగే మనకు దీవించిన దాకా ఆమె.